హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. గుడ్ ఈవినింగ్ ఏం చెప్తుందా అనుకోకండి, ఈవినింగ్ బ్లాగ్ అయితే ఇది. ఎందుకంటే మార్నింగ్ తీయడం అవ్వలేదు, నాకు చాలా లేట్గా లేచాను. అందులోకి హడావిడి అయిపోయింది. ఇప్పుడే ఆఫీస్ నుంచి అయితే వచ్చాను. అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. వెంటనే నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎక్కడా కూడా మిస్ చేయకండి, స్కిప్ చేయకండి. మధ్యలో చివరి వరకు వీడియో చూస్తూ ఉండండి, ఓకేనా? ఈరోజు ఈవినింగ్ నుంచి రేపు ఈవినింగ్ నైట్ వరకు వీడియో అనేది కంటిన్యూ తీస్తాను. ఒక వ్లాగ్ అయితే చేస్తాను రేపు ఈవినింగ్ వరకు, చూస్తూ ఉండండి, ఓకేనా? ఇప్పుడైతే నేను ఆఫీస్ నుంచి వచ్చాను. ఇప్పుడైతే 7:30 అయింది. ఈరోజు చాలా లేట్ అయిందనమాట. వచ్చి ఇక కూరగాయలు అయితే తీసుకొచ్చాను. ఏమేమి కూరగాయలు తీసుకొచ్చానో చూపిస్తాను, చూడండి. ఇదిగోండి బీన్స్, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఏంటివి బెండకాయలు, సొరకాయ, ఈ కవర్ తీ ఇక్కడ. వంకాయలు అయితే తెచ్చానండి. ఆ వంకాయలు 1/2 కేజీ, అలాగే అన్నీ హాఫ్ కేజీలే తీసుకొచ్చాను. బెండకాయలు, అలాగే జాంకాయలు, ఫ్రూట్స్, ఇంకా అరటిపళ్ళు. రేపు పూజ కోసమని అరటిపళ్ళు తీసుకొచ్చాను. రేపు గురువారం కదా, పూజ చేద్దామని. అరటిపళ్ళు బయటే ఉంచాలి, లేకపోతే బ్లాక్ అయిపోతాయి అరటిపళ్ళు. ఓకే, అలాగే తమలపాకులు అయితే తీసుకొచ్చాను పూజకి. అలాగే కొబ్బరికాయలు కూడా తీసుకొచ్చానండి. ఇవ్వండి 2 కొబ్బరికాయలు. ఇవి పువ్వులు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి, బాగున్నాయి. ఇక్కడైతే తాజా పువ్వులు, చామంతి పువ్వులు, గులాబీ పూలు ఇస్తారనమాట. బాగుంటాయి. చిన్న గుడ్డ గులాబీ పూలు అనమాట. ఇవ్వండి చిన్నవి రోజెస్, రెడ్ రోజెస్. పెద్దవి కూడా ఉంటాయి, మనకి ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. ఏ సీజన్లోనైనా ఫ్రూట్స్, పువ్వులు హైదరాబాద్లో బాగా దొరుకుతాయండి. అలాగే లాస్ట్ వన్ వచ్చి టమాటాస్. ఈ టమాటాలు ఏందో మనకి కర్రీ అవ్వదన్నమాట. అంతేనండి కూరగాయలు. ఒక 4 రోజులు ఇంకా కూరగాయలు ఎత్తుక్కోవక్కర్లేదు. ప్రశాంతంగా ఫ్రిడ్జ్ తీయడం, కోసేయడం, వండేయడం అనమాట. ఇప్పుడైతే నాకు చాలా పని ఉంది. ఇల్లంతా స్టిక్ పెట్టాలి, అలాగే స్టవ్ క్లీన్ చేసుకోవాలి. రేపు గురువారం కాబట్టి. అలాగే వంట చేయాలి కూడా. ఇప్పుడు పెద్ద పని అదేని, వంట. పూజ చేయాలి, పూజ కూడా చేద్దాం. ఈ కూరగాయలన్నీ ఇప్పుడైతే ఫ్రిడ్జ్లోనే సర్దుకోవాలన్నమాట. ఇది కూరగాయలు లేకపోతే ఒక బాధ, ఉంటే ఒక బాధ. ఇవన్నీ సర్దుకోవడం ఒక పెద్ద పని అనమాట. మార్నింగ్ పప్పు అయితే నానబెట్టి వెళ్ళానండి. పప్పు అనేది కడుగుతున్నాను. మినపగుళ్ళు, పప్పు కాదు, సారీ. ఇదైతే ఇప్పుడు మిక్సీ వేసేస్తానండి. గ్రైండర్ అయినాం, ఎందుకంటే కొంచెం పప్పేని. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, మొన్న నేను ఇడ్లీ పిండికి ఇడ్లీ ఆడాను. అదైతే ఇడ్లీ పిండి తక్కువ అయిపోయింది, మినపగుళ్ళు రుబ్బు. ఆ నూక ఎక్కువ నానబెట్టాను అనమాట. ఆ నూక తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ నూక కోసం ఈరోజు అయితే పప్పు మళ్ళీ నానబెట్టి ఆఫీస్కి అయితే వెళ్ళాను. ఇప్పుడు ఈ కొంచెం 1/4 కేజీ పప్పు ఏది, 1/4 కేజీ పప్పు కోసం నేను మళ్ళీ గ్రైండర్ తీసేయడం అంటే నా వల్ల కాదు. ఇప్పుడైతే నాకు చాలా పనులు ఉన్నాయన్నమాట. ఇది మిక్సీ కొట్టి ఆ పిండి కలిపేస్తాను. నూక కలిపిస్తే దీని పక్కన పెట్టిస్తే దీని పని అయిపోద్ది, ఒక పని అయిపోయినట్టేనమాట. అందుకు కడుగుతున్నాను. మిక్సీ వేసి ఇంకా వంట అయితే చెయ్యాలి. వంట ఏం చెయ్యాలో ఏమో తెలియదు, చూడాలి. ఈరోజు అయితే చాలా అంటే చాలా హెడేక్ ఉందండి, చాలా ఇబ్బంది ఉంది. కానీ తప్పదు కదా. మిక్సీ జార్ ఎక్కడుంది? చెప్పాను కదా నేను. ఇదిగోండి రవ్వ, ఇడ్లీ రవ్వ. మిక్సీ అయితే కొట్టానండి. ఇదిగోండి పిండి గ్రైండర్ అయ్యాక మిక్సీ కొట్టాను అనమాట. ఇలాగ ఉన్నానని చూసి వేరేలాగా అనుకోద్దండి, చిన్నలాగా ఉన్నానమాట. నాకు నేనే భయంకరంగా కనిపిస్తున్నాను అనమాట. మరి ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంకా నాకు పని ఉంటే నాకు ఇంకా రెస్ట్ తీసుకోవాలి, ఇంకా కూర్చోవాలి అనిపించదు అనమాట. పని తొందరగా పని చేసేయాలి, పని అయిపోవాలి. కూర్చున్నా రెస్ట్ తీసుకున్నా నాకు పని వైపే ఉంటుంది మైండ్ అంతా. అదేదో మనం చక్కగా పని చేసుకొని తొందరగా పని ముగించుకొని కూర్చున్నా పర్వాలేదు అనమాట.
ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట మనసు. లేదంటే అమ్మో ఆ పని ఉంది, ఆ పని చేయాలని అదే మైండ్ ఉంటుంది. ఎవరికైతే ఏమో కానీ నాకు మాత్రం అలాగే ఉంటుంది. మ్యాక్సిమం ఆడవాళ్ళందరికీ అలాగే ఉంటుందండి, ఎవరికైతే ఏమో కాదు. అందుకని ఇవన్నీ ఇది కల్పిస్తే ఇంకా ఒక పని అయిపోయినట్టే. ఇంకా తడిగొడ్లు పెట్టేస్తాను, తడిగొడ్లు పెట్టి పిల్లలకైతే అన్నాలు పెట్టేస్తాను. మధ్యాహ్నం పిల్లలకు అన్నాలు ఉన్నాయి, అన్నం ఉంది, చారు చేశాను, ఈరోజు ఎగ్ కర్రీ ఉంటాను. ఇంకా స్టవ్ ఒకటి క్లీన్ చేయాలి, మర్చిపోయాను. స్టవ్ స్నానం చేసేసి అన్నం పెట్టుకొని పిల్లలు పెట్టేసి కొంచెం అన్నం పోపు పెట్టేస్తాను. మరి ఇప్పుడు ఏం కర్రీ ఏం చేయను, వాళ్ళు ఏం తినరంట, కర్రీ ఏం అవసరం లేదు అన్నారు. వాళ్ళ డాడీ అయితే టిఫిన్ తెచ్చుకున్నారు, టిఫిన్ తినేశారు. అతను వాళ్ళకేమో పునుగులు తెచ్చారనమాట, ఇంకా అవి తినేశారు వాళ్ళు. నుంచి హెడేక్ అండి బాబు, చాలా బద్దలైపోతుంది. ఎంతవరకు పని ముగించుకొని పడుకుందాం అన్నట్టు. నేనైతే రైస్ తినేస్తున్నానండి, ఎందుకంటే తల నొప్పి బద్దలైపోతుంది అనమాట, చెప్పుకోలేకపోతున్నాను. 10 సార్లు చెప్తాను, ఏమనుకోకండి. నాకు మీలో ఎంతమందికి ఆకలి వేస్తే హెడేక్ వస్తుంది? నాకు ఆకలి వేస్తే హెడేక్ వస్తుంది. మళ్ళీ రైస్ తిన్నానా హెడేక్ తొందరగా తగ్గిపోద్ది అనమాట. మళ్ళీ రైస్ తినకముందు నిద్ర వస్తుంది, రైస్ తింటే మళ్ళీ నిద్ర అంతా ఎగిరిపోద్ది, ఎక్కడికి ఎగిరిపోద్దో, ఎంత మత్తు నిద్ర అయినా. మీలో ఎంతమందికి ఇలాంటి అలవాట్లు ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కర్రీ ఏం చేయలేదండి, జస్ట్ మామిడికాయ పచ్చడి ఇవ్వండి, మామిడికాయ పచ్చడి వేసుకొని తింటున్నాను. ఇంకా స్టవ్ ఒకటి క్లీన్ చేసి స్టిక్ పెట్టిస్తే పని అంతా అయిపోయినట్టేనండి. పిల్లలు తినేశారు. వాళ్ళకే ముందు పెట్టాను. రేపు టెంపుల్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాను, చూడాలి, వెళ్ళాలి కంపల్సరీ. బాబాగారి టెంపుల్కి అండి, అలాగే రాముల వారి టెంపుల్కి. నా భోజనం అయితే అయిపోయిందండి, పిల్లల భోజనం కూడా అయిపోయింది. ఇంకా తడిగొడ్లు పెట్టి పడుకుంటూ పోవడం అనమాట. నేను స్టిక్ పెట్టేసి ఇంకా గిన్నెలు అనేది క్లీన్ చేసేస్తాను, ఎందుకంటే కొంచెమే ఉన్నాయి. ఎందుకంటే ఆఫీస్ నుంచి రాగానే చాలా సింక్ నిండిపోయి ఇంకా బయట కూడా ఉన్నాయన్నమాట. అన్ని గిన్నెలు అయిపోయి పిల్లలు ఇంకా ఆఫ్టర్నూన్ వస్తారు కదా స్కూల్ నుంచి, ఎక్కువ గిన్నెలు చేసేసారనమాట. అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మళ్ళీ రెండో ట్రిప్కి ఎక్కువ పడకూడదని, అందుకే కొంచెం పడ్డాయి. ఇప్పుడు తిన్న వరకేనమాట. క్లీన్ చేసేసి ఇంకా పడుకుంటూ పోవటమేనండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ ఇచ్చుకోండి మర్చిపోకండి, ఎందుకంటే మీ లైక్ ద్వారా యూట్యూబ్ వాళ్ళు ఇంకో నలుగురికి నా వీడియో అనేది పంపిస్తారనమాట. మళ్ళీ రేపు మార్నింగ్ అయితే కలుద్దాం. ఓకే, బాయ్, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ.